అయితే పేరెంట్స్ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏ పేరెంట్స్ తెలుసా, లోయర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్కి ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే కనుక గుర్తుపెట్టుకోరు. పొద్దున లేవగానే మీ పిల్లలకి ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి షాపుకి పోయి నాకు కొనుక్కొచ్చుకోరంటారు. అది ఎంత తప్పు చేస్తారు తెలుసా. మీరు ఇచ్చే 10 రూపాయలతోటి వాడు షాపుకి పోయి ఏం కొంటాడు? ఒక ప్యాకెట్ బిస్కెట్ కొంటాడు. ఆ ప్యాకెట్ బిస్కెట్లో ఏముంటుంది చెప్పుర్రి? చక్కెర తప్ప ఏముండదు. ఆ చక్కెర తింటే పిల్లలకి ఏమన్నా బలం వస్తుందా? పౌష్టికాహారం అందుతుందా? ఆ 10కి ఇంకొక 10 కలపండి, ఒక 2 ఇడ్లీ కొనిర్రి. అట్లా కాదు నీ షాప్లోనే టిఫిన్ తినాలంటారా? ఒక 2 కోడిగుడ్లు పెట్టుర్రి. పొద్దుగాల తిన్న కోడిగుడ్లు రాత్రి దాకా వాళ్ళకి బలం అవుతాయి. అంతేగాని పొద్దున 10 రూపాయలు ఇచ్చి షాప్కి వెళ్ళమంటే రోజు నా షాప్ ముందు చూస్తూ ఉంటా ఒక 5-6 పిల్లలు పక్కనే ఉండే షాప్కి వెళ్తారు. వాళ్ళు కొనుక్కొచ్చుకునేది ఏంటి తెలుసా? బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్, లేకుంటే పెద్ద పెద్ద గొట్టాల ప్యాకెట్లు ఉంటాయి. ఇవి తింటే వాళ్ళకి ఎనర్జీ మొత్తానికే రాదు. అట్లా నేను బాదం పప్పు, జీడిపప్పు తినమని చెప్తలేదు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు. ఈ టైంలో పిల్లలు గట్టిగా తింటేనే గట్టిగా ఉంటారు అనేది మన నమ్మకం అనమాట. అందుకే ఏమన్నా ఇవన్నీ గొడవ కాదు. అయితే 2 కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టుర్రి, లేదా మంచిగా 2 ఇడ్లీ పెట్టుర్రి 20 రూపాయలకి. ఓకేనా? గుర్తుపెట్టుకోరు. అంతేగాని పిల్లల చేతికి డబ్బులు ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని మాత్రం ఖరాబ్ చేయకూరు. ఇవాళ నువ్వు వద్దన కొద్ది 10 రూపాయలు ఇస్తే వాడు రేపు నీకు గుద్దం ఇద్దని 20 రూపాయలు నీ జేబులోకి వెళ్ళి లాక్కొని పోతాడు.